హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకాన. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ నచ్చిన హరిహర వీరమల్లు మూవీ. ఈ మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. నేను సజెస్ట్ చేస్తాను అసలు వెళ్ళకండి కూడా అని. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ అయితే డిజాస్టర్స్ అనమాట. అసలు ఎందుకు తీశారు, అసలు పాయింట్ ఏంటో, ఆ గ్రాఫిక్స్ చూస్తే నాకైతే చాలా వరస్ట్ అనిపించింది. మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గ్రాఫిక్స్ తక్కువ బడ్జెట్లో చాలా బాగా చేస్తారు. వీళ్ళైతే చాలా వరస్ట్‌గా అసలు స్టోరీకి సంబంధం లేకుండా ఆ బిల్డప్స్ ఏంటో, సెకండ్ హాఫ్ ఆ కథ ఎటెళ్తుందో, లాస్ట్‌లో ఆ ఎండ్ కూడా చాలా అసలు ఎందుకు ఎండ్ చేశారు? ఆ క్లిఫ్ హ్యాంగర్ అంటే హీరో వీళ్ళు హ్యాంగింగ్ అవుతున్నారు కదా లాస్ట్ సీన్‌లో, అందుకు క్లిఫ్ హ్యాంగర్‌గా వదిలేద్దాం, జనాలు ఏదైనా చూస్తారులే అన్నట్టు ఎండ్ చేశారు గానీ, అసల వరస్ట్ మూవీ అండి. అండ్ ఇంకో విషయానికి అయితే ఈ మధ్యన చాలా డిస్కషన్స్ జరుగుతుంది మధ్యలో. లైక్ నిర్మాతలు అంటున్నారు, మీరు థియేటర్‌కి వెళ్ళి చూసిన తర్వాత మీరు చెప్పండి, అండ్ రివ్యూవర్స్ మాటలు అసలు వినొద్దు అనేసి అంటున్నారు. నేనైతే ఈ మూవీకి వెళ్ళే ముందు చాలా రివ్యూస్ చూశానండి. చూసిన తర్వాత అందరూ ఇదే టాపిక్ చెప్పారు. అంటే అసలు బాలేదు, అసలు ఎందుకు తీశారో తెలియదు అని. కానీ నిర్మాతలు ఈ మధ్యన చెప్తున్నారు కదా థియేటర్స్‌కి ఎవరు రావట్లేదు అనేసి, నేను వెళ్ళి చూశాను. కానీ నాకు ఫస్ట్ టైం ఏమనిపించిందంటే రివ్యూవర్సే బాగా చెప్పారనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే టికెట్ రేట్స్ కూడా అసలు ఎందుకు పెంచుతున్నారు? ఆ ప్రొడక్షన్ మనకిచ్చిన క్వాలిటీకి ఒక్కొక్కరు 500 అండి టికెట్. అంత కాస్ట్ ఎందుకు? అదే ప్రీమియర్‌కి అయితే 700, 750 విత్ టాక్సెస్ కలెక్ట్ చేశారు. అంతంత డబ్బులు పెట్టిన తర్వాత అసలు జనాల దగ్గర ఏమనుకుంటున్నారో ఏంటో తెలీదు. ఈళ్ళు మాత్రం ఇంత బడ్జెట్ అయింది, 300 క్రోర్స్ అయింది బడ్జెట్. మేము ఇంత లావిష్‌గా తీసాము. ముందేమో ప్రెస్ మీట్‌లలో చాలా బిల్డప్. అసలు ఆ జ్యోతి కృష్ణకైతే, ఆ డైరెక్టర్‌కైతే నమస్కారం పెట్టాలండి. అసలు ఏంటి అసలు ఆ మూవీ? నువ్వు చూస్తున్నప్పుడు నీకు తెలుస్తది. నువ్వు రాకపోతే, చేత కాకపోతే వదిలేయాలి. కానీ ఏదో నాదే ఓన్ ప్రొడక్షన్ కదా, ఆ మధ్యలో డైరెక్టర్ వెళ్ళిపోయారు కదా, ఇంకా మంచి హీరో దొరికాడు కదా, ఏదో ఒకటి డైరెక్ట్ చేస్తే ఏదో ఒకటి చూసేస్తారులే, ఇంకా డీటెయిలింగ్ చేశాను ఈచ్ అండ్ ఎవరి. దీనికన్నా మౌంటైన్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్‌లో మౌంటైన్ డ్యూ యాడ్ ఇంకా చాలా బాగా డైరెక్ట్ చేశారండి. సేమ్ మౌంటైన్ డ్యూ యాక్టర్ చాలా బెటర్ అనిపించింది నాకు. అది ఏంటో విండ్‌ది ఒకటుంటుంది, నాకు సుడిగుండం ఒకటుంటుంది, తర్వాత థండర్స్‌ది ఉంటుంది. అసలు ఆ వీఎఫ్ఎక్స్ ఏంటో, ఆ గుర్రాల సీన్‌లు అయితే ఆ గుర్రం వచ్చినప్పుడల్లా నాకు అసలు ఆ చిరాకు దొబ్బిందండి సెకండ్ హాఫ్ అంతా. అండ్ ఇంకా యాక్టర్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ గారు తనకిచ్చిన క్యారెక్టర్‌ని ఓకేగా చేశారు. కానీ అందులో ఆయన మేకప్ ఆరేశారు కానీ ఆయనకి దండం పెట్టాలి. ఒక సీన్‌లో ఒక సెకండ్‌లో గెడ్డం ఉంటది, ఇంకో సెకండ్‌లో గెడ్డం ఉండదు. అసలు కంటిన్యూటీ అస్సలు ఉండదు. డైరెక్టర్ ఏం చూసాడో తెలీదు. అండ్ ఇంకో విషయానికి ఏంటంటే ఈ సినిమాలో క్రిష్ గారు తప్పుకోవడం మంచిదనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆయన మూవీ చేసిన డైరెక్ట్ సీన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఏది క్రిష్ చేశారు, ఏది జ్యోతి కృష్ణ చేశారు. అండ్ ఇంకా నిధి అగర్వాల్ యాక్టింగ్ విషయానికి వస్తే తనకున్న స్కోపే ఇంత రవ్వ. అండ్ ఏదో సాంగ్స్‌కి 2 సాంగ్స్‌కి ఉంది. తను ఎందుకు 3 ఇయర్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేసిందో నాకు తెలీదు. అండ్ ఏదో అరుంధతి లాగా హీరోయిన్ సెంట్రిక్ మూవీ అనుకోని వెయిట్ చేసిందేమో కానీ తన లైఫ్ అంతా వేస్ట్ అనిపించింది. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ కీరవాణి గారు మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను థియేటర్‌లో, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో చాలా లీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఇంకా మెయిన్ మన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు ఈ మూవీలో లాస్ట్ మూవీ అనమాట. ఆయన అది చిన్న రోల్ అయినా మనకి బాగానే అనిపించింది. లాస్ట్ టైం కదా మూవీ స్క్రీన్ పైన చూడడం. ఇంకా చాలా యాక్టర్స్ ఉంటారండి. వాళ్ళకి ఏంటైతే ఎందుకు పెట్టారో తెలీదు. ఇంకా అనుదీప్ కూడా ఉన్నాడండి. డైరెక్టర్ అనుదీప్ ఒక సెకండ్‌లో వస్తాడు పాటలు. అసలు వినిల్ కిషోర్ ఉంటాడు ఒక సెకండ్ ఒక సాంగ్‌కి. అసలు ఇంతమంది మూవీ అసలు ఎందుకు పెట్టారో, ఆ స్టంట్ కొరియోగ్రఫీ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్ అసలు వరస్ట్. అండ్ క్లైమాక్స్ అయితే ది వరస్ట్ అనమాట. అసలు ఎందుకు తీశారో ఏంటో, ఆ క్లిఫ్ హ్యాంగర్ అనేసి డైరెక్టర్ అయితే నాకు క్లిఫ్ హ్యాంగర్‌కి చాలా బాగా అప్లాజ్ వచ్చింది అనేసి రీసెంట్ సక్సెస్ మీట్‌లో చెప్పారండి. అసలు క్లిఫ్ హ్యాంగర్ అంటే ఏమనుకుంటున్నాడు, ఇద్దరు హీరో విలన్ హ్యాంగింగ్ చేస్తే క్లిఫ్ హ్యాంగర్ అనుకుంటున్నాడో ఏంటో. క్లిఫ్ హ్యాంగర్ అంటే ఆడియన్స్‌ని నెక్స్ట్ మూవీని పార్ట్ 2ని చూడాలి అని అనిపించేటట్టు ఉండాలి. కానీ నేనైతే ఏదో పెట్టేసి అప్పుడప్పుడు కట్ చేసి అసలు ఏం జస్టిఫికేషన్ ఉండదు. అసలు ఏదో ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండేది 5 నిమిషాలు. మిగతాదంతా అసలు ఎందుకు చేస్తున్నాడు దీనికోసమే ఉంటుంది. అసల 2 ఇప్పటికే 3 అవర్స్ మూవీ. మీరు నెక్స్ట్ టైము అదే 3 అవర్స్‌లో మొత్తం స్టోరీ చెప్పొచ్చు కదా! ఈ బిల్డప్ సీన్‌లు ఎందుకు సెకండ్ హాఫ్ అంతా? ఎలివేషన్స్ ఇవ్వచ్చు. ఎప్పుడు అది స్టోరీలో నుంచి రావాలి. కానీ ఏదో మీకు నచ్చినట్టు ఎలివేషన్స్ ఇచ్చేస్తే ఎలా అవుద్ది? ఇంకేంటంటే జనాలు రావట్లేదు థియేటర్‌లకి గోల చేస్తారు. ఇలాంటి సినిమాలు చేసి జనాల మీద వదిలితే ఎందుకు థియేటర్‌లో వస్తారు? అండ్ ఇంకొకటేంటంటే ఓటీటీలో 4 వీక్స్‌కే వచ్చేస్తది. ఇప్పుడు టికెట్ ఏమో 500. ఒక ఫ్యామిలీతో వెళ్తే మినిమమ్ 1000 రూపీస్ అవుతుంది. అదే ఓటీటీకి ఇచ్చుకుంటే 1 ఇయర్ అంటే వరుస సినిమాలు కాదు, మంచి సినిమాలు కూడా చూడొచ్చు. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చూడొచ్చు. ఇంకా ఓటీటీలో చూస్తే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎఫ్ఎఫ్ చేసుకోవచ్చు నచ్చని సీన్‌లని. ఇక్కడైతే అది కూడా ఉండదు. ఇంక సచ్చినట్టు చూడాల్సిందే సెకండ్ హాఫ్. అండ్ మీరు కూడా చూడండి. చూసి ఒకసారి మీ రివ్యూనైతే కామెంట్ చేయండి.